అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న పితృపక్షాలు ప్రారంభమయ్యాయి. స్త్రీలు పితృపక్షంలో ఈ 5 వస్తువులను దానం చేస్తే కోపగించుకుని ఉన్న పితృదేవతలు తృప్తిపడి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు. అసంతృప్తితో ఉన్న పితృదేవతలను తృప్తిపరచడానికి స్త్రీలు ఈ 5 వస్తువులను తప్పనిసరిగా దానం చేస్తే పితృదేవతలు ప్రసన్నులవుతారు. కుటుంబంలో పురుషులు పితృదేవతలను సంతృప్తి పరచడానికి తర్పణాలు వదలడం, పిండదానం చేయడం, శ్రాద్ధ కర్మలు చేయడం, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడం మొదలైనవి చేస్తారు. ఇంట్లో పురుషులు లేకపోతే ఆ ఇంటి స్త్రీలు 5 వస్తువులను దానం చేయాలి. పితృదేవతలు సంతోషిస్తే సంపద పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. మీ ఇంట్లో దేనికి లోటు ఉండదు. పితృదేవతలు అసంతృప్తితో ఉంటే ఆ ఇంట్లో గొడవలు, ఆర్థికంగా సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం, కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడడం మొదలైన అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న పితృపక్షాలు ప్రారంభమయ్యాయి. ఈ పితృపక్షాలలో స్త్రీలు ఈ వస్తువులను దానం చేస్తే పితృదేవతలు తృప్తి పడతారు. సంవత్సరం అంతా పండే పండ్లలో అరటి పండ్లు ఒకటి. విష్ణుమూర్తికి అరటి పండు అంటే చాలా ఇష్టం. విష్ణుమూర్తి కృపా కటాక్షాల కోసం అరటి చెట్టుని దానం చేస్తారు. వైకుంఠాధిపతి అయిన విష్ణుమూర్తి మోక్షాన్ని ఇస్తారు. అలాగే పితృదేవతలు కూడా అరటి పండును స్వీకరించి ధన్యులు అవ్వమని తమ వంశస్థులను ఆశీర్వదిస్తారు. రెండవది పెరుగు. పితృపక్షంలో మీరు తప్పనిసరిగా పెరుగుని దానం చేయండి. పాల కన్నా పెరుగుకి పితృపక్షంలో మహత్యం ఉన్నది. మరగబెట్టిన పాలతో పెరుగు తయారవుతుంది. అంటే పెరుగు తోడుకొని స్థిరంగా ఉంటుంది. పెరుగు ఎలా అయితే స్థిరంగా ఉంటుందో మన జీవితాలు కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ఉంటాయి. తీపి పదార్థం మిఠాయిలను దానంగా ఇవ్వాలి. మృత్యువు తర్వాత వ్యక్తి ప్రేతాత్మగా తిరుగుతూ అంధకారంలో ఉంటాడు. మిఠాయిలను దానంగా ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు. ఉప్పు బెల్లం దానంగా ఇవ్వాలి. బెల్లం ఉప్పు దానంగా ఇస్తే ఇంట్లో గొడవలు జరగవు. రాహుకేతువులు కూడా శాంతిగా ఉంటారు. పితృపక్షంలో గోమాతని దానంగా ఇస్తే తరతరాలు ఆ వంశం ధన సంపదలతో ఎటువంటి లోటు లేకుండా బ్రతుకుతారట. ఆవు నెయ్యి. అలాగే ఆవు నెయ్యిని ఒక కొత్త పాత్రలో, స్టీల్ కాకుండా మట్టి లేదా ఇత్తడి పాత్రలో వేసి దానం చేస్తే కుటుంబానికి శుభప్రదం, మంగళకరం. భూదానం. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారైతే ఎవరైనా పేదవారికి భూమి దానం చేయండి. భూమిని దానం చేయడం వలన సంపదల్ని, సత్సంతానాన్ని పొందుతారు. మీరు ఆర్థికంగా స్థిరవంతులు కాకపోతే కొంత మట్టిని ఒక ప్లేట్లో పెట్టి ఆ మట్టినే భూమిగా భావించి బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. స్వర్ణ దానం. అలాగే పితృదేవతలను సంతృప్తి పరచడానికి బంగారం దానంగా ఇవ్వవచ్చు. బంగారం దానంగా ఇస్తే ఇంట్లో తగువులు ఏర్పడవు. బంగారం దానం ఇవ్వలేని వారు కొంత డబ్బుని బంగారంగా భావించి మీ యథాశక్తి దానంగా ఇవ్వవచ్చు. అలాగే పితృపక్షంలో వెండి దానం కూడా ఎంతో మహత్యాన్ని కలిగి ఉంది. హిందూ ధర్మంలో ఆవు ఒక ముఖ్యమైన జీవిగా పరిగణిస్తారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గోమాతలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. మీరు వండిన పదార్థాల్లో ఆవు కోసం కొంత భాగం తీసి పెట్టినట్లయితే ఆవు తింటే పితృదేవతలకు సమర్పించినట్లే. పితృపక్షంలో ఈ 4 జంతువులకి ప్రాముఖ్యం ఉంది. ఈ సమయంలో శ్రాద్ధకర్మలు చేసేవారు తప్పనిసరిగా ఎదురు చూసేది కాకి కోసం. పితృపక్షంలో మీరు వండిన పదార్థాల్ని కాకికి పెడితే కాకి ఆ పదార్థాన్ని తిన్నట్లయితే స్వయంగా మీ పితృదేవతలు తిన్నట్లుగా భావించాలి. కాకి మీ పితృదేవతల రూపంలో వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా భావించాలి. కాకి తిననట్లయితే మీ పితృదేవతలు సంతృప్తిగా లేరని, వారు కోపంతో ఉన్నారని అర్థం. కోపంతో ఉంటే మీకు శాపమిస్తారు. పితృపక్షంలో కుక్కలకి కొంత ఆహారాన్ని పెట్టాలి. కుక్కలు ఈ ఆహారం తింటే పితృదేవతలు సంతోషించారని, సంతృప్తి పడ్డారని సంకేతం. పితృదేవతలు సంతోషిస్తే మిమ్మల్ని సుఖంగా జీవించమని ఆశీర్వదిస్తారు. పితృపక్షంలో పితృదేవతలు చనిపోయిన రోజున వండిన పదార్థాల్లో కొంచెం చీమలకు పెట్టాలి. చీమల ద్వారా ఆహారం పితృదేవతలకు చెందుతుందని, వారు ఆ విధంగా సంతృప్తి పడతారని. ఒకవేళ ఈ ఆహారం ఈ జీవులు తినకపోతే పితృదేవతలు అసంతృప్తులై ఉన్నారని సంకేతం.
ఈ జీవులు తిన్నట్లయితే మీ జీవితం ధన్యమైపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.